Hello everyone. Welcome to Degree Online Services Telangana, DOST, DOST 2025-26. This is a complete guide for degree admissions in Telangana, step-by-step process for inter students. Let's begin. Hello everyone. Welcome to DOST Online Services Telangana 2025-2026. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణకు స్వాగతం. మీరు మీ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి డిగ్రీ కోర్సుల్లో చేరాలని ఆలోచిస్తుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీరు దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ వెబ్సైట్ని ఎలా బ్రౌజ్ చేయాలి, అందులో ఉన్నటువంటి కంటెంట్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, క్యాండిడేట్ లాగిన్ సెక్షన్లో అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ని ఎలా మనం ప్రజెంట్ చేయాలి, తర్వాత ఎన్ని రకాల హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో మనకి హెల్ప్ చేయడానికి, స్టూడెంట్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ఇచ్చేటటువంటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, మరియు దానికి సంబంధిత ఎలిజిబిలిటీ కనీస అర్హత వివరాలు ఏంటి అనే దానితో పాటు దోస్త్ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎన్ని యూనివర్సిటీలు ఈ దోస్త్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఉన్నాయి, ఎన్ని రకాల ట్యాబ్స్ ఉన్నాయి హోమ్ పేజీలో, ఏ ట్యాబ్ ఏ రకంగా మీకు సహాయకారిగా ఉంటుందో వివరంగా చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళడానికి మీరు వాడుతున్నటువంటి వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి dost.cgg.gov.in ని ఎంటర్ చేయండి. మీరు దోస్త్ హోమ్ పేజీలోకి తీసుకువెళ్ళబడతారు. ఇందులో చూడండి, పై భాగంలో హోమ్ ట్యాబ్, అబౌట్ us, యూజర్ మాన్యువల్స్, గ్యాలరీ, రైట్ to us, కాంటాక్ట్ us, అడ్మిషన్ షెడ్యూల్, స్టూడెంట్ సర్వీసెస్ అండ్ అఫీషియల్ లాగిన్స్ అనేటటువంటి ట్యాబ్స్ ఉన్నాయి దీంట్లో. దాని కింద ఫ్లాష్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ స్క్రోల్ అవుతున్నటువంటి న్యూస్ని మీరు ఆపాలి అంటే వాటి పైన మీరు కర్జర్ని ప్లేస్ చేస్తే చాలు, అది ఆగిపోతుంది. లేదు మీరు మూవ్ చేయాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది దాటిపోయింది, ఇది ఇక్కడ ఫస్ట్ది ఉంది, వెల్కమ్ టు దోస్త్ 25-26, మనం దాటిపోయినటువంటి దీన్ని చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్క్ని క్లిక్ చేయండి. మిస్ అయిపోయినటువంటి ఈ డేటా మీకు డిస్ప్లే అవుతుంది. లేదు నెక్స్ట్ది కావాలి, సో నెక్స్ట్ ఇలా మనం మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు మీరు స్టాప్ చేయాలి అని అనుకుంటే ఈ స్క్రోలింగ్ని, ఈ స్టాప్ బటన్ ప్లే చేస్తే ఈ స్క్రోలింగ్ కాస్త ఆగిపోతుంది. దాన్ని ప్లే చేయాలని అనుకుంటే మళ్ళీ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. నెక్స్ట్, దోస్త్ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ ఇచ్చాడు ఇక్కడ. మీకు ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా దోస్త్ అడ్మిషన్ ప్రొసీజర్కి సంబంధించి ఈ 04023120416 అనే నంబర్కి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 7 PM లోపల వర్కింగ్ డేస్ అన్ని పని దినాలలో కూడా మీకు ఆన్సర్ చేయడానికి ఎవరో ఒక రిప్రజెంటేటివ్ అక్కడ మీ కాల్ని రిసీవ్ చేసుకుంటారు. హాలిడేస్లో మాత్రం ఈ సర్వీస్ ఉండదు. బిఫోర్ 8 AM ఇన్ ద మార్నింగ్, ఆఫ్టర్ 7 PM ఇన్ ద ఈవినింగ్ కూడా సర్వీస్ దొరకదు మీకు. రెండవది, కేవలం మనం ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణని వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా మొబైల్ యాప్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి గాను ఇక్కడ డౌన్లోడ్ దోస్త్ యాప్ అనేటటువంటి ఒక మార్క్ కనిపిస్తుంది మనకి.
ఇక్కడ ఈ యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కానీ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ ఫోన్ వినియోగదారులు యాపిల్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని క్లిక్ చేయగానే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతారు. డౌన్లోడ్ దోస్త్ యాప్ డిస్ప్లే అవుతుంది. అక్కడ ఇన్స్టాల్ కొట్టగానే ఆటోమేటిక్గా అది కాస్త డౌన్లోడ్ అయిపోతుంది మీ మొబైల్లోకి. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. అయితే ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ కేవలం హెల్ప్ డెస్క్ నంబర్ ద్వారా మరియు దోస్త్ ఆన్లైన్ యాప్ ద్వారా మాత్రమే కాదు, ఈవెన్ దే ఆర్ గివింగ్ యూ సర్వీస్ ఆన్ వాట్సాప్ టు. సో వాట్సాప్ ద్వారా మీరు దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అని అనుకుంటే సెండ్ హాయ్ టు 917901002200 ఈ నంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే అక్కడి నుంచి మీకు కావలసినటువంటి సమాచారం ఇన్స్ట్రక్షన్స్ రూపంలో అందుతుంది. దానికి మీరు ఆన్సర్ చేసుకుంటూ మీకు కావలసిన సమాచారాన్ని మీరు స్వీకరించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ దోస్త్ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సెకండ్ అప్లికేషన్ ఫామ్ ఫీ పేమెంట్ చేయాలి, థర్డ్ క్యాండిడేట్ తన అకౌంట్లోకి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే మనకి డిస్ప్లే అవుతాయో అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఫర్గాట్ అండ్ రీసెండ్ పిన్ అని ఉంది, ఇదేంటో తర్వాత చెప్తా. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా, ఎన్ని రకాల హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి మీకు ఏ రకంగా సర్వీసెస్ని అందిస్తాయో ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. దీన్ని క్లిక్ చేయగానే కాలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది మీకు ఇక్కడ. దీన్ని క్లిక్ చేసి యూనివర్సిటీ వారీగా, తర్వాత యూజీ కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ స్ట్రక్చర్ ఎలాగుంది, ఇవన్నీ కూడా మనం ఈ సెక్షన్లో చూద్దాం. సో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్, దీని యొక్క గ్రేట్నెస్ ఏంటో ఇక్కడ డిస్ప్లే చేయబడింది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ, easy access to information on universities, colleges, courses, intake and fee structure, integrated with Board of Intermediate and MeSeva centers for biometric authentication and certificate verification. Over 3 lakh students are benefited. Over 1,000 colleges and 200 UG courses are available across 6 major universities and achieved Scotch Platinum Award 2017. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఇమేజ్ కనిపించేసింది. నెక్స్ట్ క్లిక్ చేయగానే దోస్త్ అడ్మిషన్ ప్రాసెస్ చూపిస్తుంది చూడండి. అడ్మిషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టూడెంట్ ఆథెంటికేషన్ అండ్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ పేమెంట్ కట్టాలి, ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, ప్రొవైడ్ వెబ్ ఆప్షన్స్ని ప్లేస్ చేసుకోవాలి, దెన్ సీట్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది చూసుకోవాలి, దెన్ ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, దెన్ స్టూడెంట్ రిపోర్టింగ్ టు కాలేజ్, నెక్స్ట్ ఫేజ్లో స్టూడెంట్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఫైనల్గా కాలేజీలో సీట్ని కన్ఫర్మేషన్ చేసుకొని క్లాసెస్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక క్విక్ లింక్స్ అని కొన్ని ఉన్నాయి. మనం కాలేజీని సెర్చ్ చేసుకోవాలని అనుకున్నా, ప్రోగ్రామ్ని సెర్చ్ చేసుకోవాలని అనుకున్నా ఈ లింక్ ద్వారా క్లిక్ చేసుకోవచ్చు. ఇది సిసి వెబ్సైట్కి వెళ్ళిపోతుంది, ఇది టీజీసీహెచ్సి వెబ్సైట్కి వెళ్ళిపోతుంది, ఇది జీడీసీస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ లొకేట్ చేసుకోవచ్చు. జీవోస్ కావాలన్నా, సైట్ మ్యాప్ కావాలని అనుకున్నా, ఫ్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలని అనుకున్నా, గ్యాలరీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది గ్యాలరీ. సో ఈ దోస్త్ రిలేటెడ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మనకి గ్యాలరీ సెక్షన్లో కనిపిస్తాయి. ఇక ఎన్ని యూనివర్సిటీస్ ఈ దోస్త్ పోర్టల్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తాయి అని అనుకుంటే కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ అండ్ తెలంగాణ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి వీటిల్లో ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో కోర్స్ కావాలి, అడ్మిషన్ కావాలి అని అనుకున్న మనం దోస్త్ 2526 ద్వారా మాత్రమే మనం అడ్మిషన్ ప్రొసీజర్ని పూర్తి చేసుకోవచ్చు.
ఇక న్యూస్ అప్డేట్ సెక్షన్లో ఎలాగైతే ఇక్కడ మనకు పైన స్క్రోలింగ్ అవుతుందో ఫ్లాష్ న్యూస్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మళ్ళీ స్క్రోల్ అవుతూ ఉంటుంది న్యూస్ అండ్ అప్డేట్ సెక్షన్లో. మీకు నచ్చినటువంటి న్యూస్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేసి వ్యూ చేసుకోవచ్చు. వెల్కమ్ టు దోస్త్ 2526. దోస్త్ 2526 నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నోటిఫికేషన్. రైట్ బ్యాక్. నెక్స్ట్ దోస్త్ ప్రెస్ నోట్ 25/2025. ఇది తెలుగు వెర్షన్, ఇది ఇంగ్లీష్ వెర్షన్. మీకు ఏ వెర్షన్ కావాలని అనుకుంటే ఆ వెర్షన్ని క్లిక్ చేసి 2/5/2025 నాడు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ నోట్ని మీరు చదువుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ 2025. ఇందులో ఏమిచ్చాడు? హౌ టు బిగిన్, విజిట్ ద వెబ్సైట్. సో మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చారు. ద అడ్మిషన్ ప్రాసెస్ ఈజ్ సింపుల్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ, అలోయింగ్ యూ టు కంప్లీట్ ఇట్ యువర్ సెల్ఫ్. మీకు మీరే అడ్మిషన్ ప్రొసీజర్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈ ఇన్స్ట్రక్షన్స్ను క్లియర్గా ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ 1 to 10 ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చూడండి, మీకు అడ్మిషన్ ఎలా చేసుకోవాలో తెలిసిపోతుంది. నెక్స్ట్ దోస్త్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ స్టూడెంట్స్ ఉంది. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ దోస్త్ ఐడి జనరేట్ అవుతుంది. అది ఎలా చేయాలో ఉంది, మెథడ్ 1 అండ్ మెథడ్ 2. నెక్స్ట్ మెథడ్ 3. ఫస్ట్ మెథడ్లో ఏం చేయాలి? if a student has already linked their admission Aadhaar number with their mobile number, they can directly register on the Dost website using mobile OTP authentication. మొబైల్ వెబ్సైట్ ద్వారా మనం దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి? తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కెన్ రిజిస్టర్ త్రూ ద దోస్త్ మొబైల్ యాప్. మొబైల్ యాప్ ద్వారా కేవలం TGBIE ద్వారా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. వేరే బోర్డు నుంచి పాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుంది, దోస్త్ మొబైల్ యాప్ ఎలా మనం వాడుకోవాలి అనేందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. వీటిని జాగ్రత్తగా చదివి మొబైల్ యాప్ని కూడా మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ 3 ఏంటంటే, స్టూడెంట్స్ మే విజిట్ ఏ మీ సేవా సెంటర్ ఫర్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆన్ దోస్త్. మీకు ఒకవేళ మీ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్తో లింక్ కాకపోతే మాత్రం వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. అప్పుడు మీరు మీ సేవా సెంటర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా 3 మెథడ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్కి. నెక్స్ట్ దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ సీట్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా చదువుకోండి. సీట్ రిజర్వేషన్ ప్రాసెస్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ ప్రొసీజర్ కూడా ఉంది. రిజర్వేషన్ ఏ క్యాండిడేట్స్కి వస్తుంది, ఎవరు ఎలిజిబుల్, మరియు ఫీ రియంబర్స్మెంట్ కూడా ఏ రకమైన పిల్లలకు వస్తుంది, ఎవరు దానికి ఎలిజిబుల్ అనేటటువంటి వివరాలన్నీ ఉన్నాయి. సో పేమెంట్ ప్రాసెస్, క్యాండిడేట్ ఎప్పుడైతే స్టూడెంట్స్ మస్ట్ పే ద దోస్త్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ సీట్ రిజర్వేషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్. అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ టైం క్యాండిడేట్ తను అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. తర్వాత తనకు సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు సీట్ రిజర్వేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ సీట్ దోస్త్ రిజిస్ట్రేషన్ ఫీ జనరల్గా ఫస్ట్ ఫేజ్లో అయితే 200, సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో అయితే 400 రూపాయలు ఉంది. ఇక సీట్ రిజర్వేషన్ ఫీజు అనేది ఆ క్యాండిడేట్కి వచ్చినటువంటి ఆ కోర్స్ యొక్క విలువను బట్టి ఫీజు డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు అలాట్మెంట్ కాపీలో చూపిస్తారు. దాన్ని బట్టి మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఏ టోటల్ ఆఫ్ 40 హెల్ప్ లైన్ సెంటర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. విద్యార్థుల సహాయార్థం 40 హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. స్టేట్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్ 1,
యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ 6, డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్స్ 33. స్టేట్ లెవెల్లో ఒకే ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. అన్ని యూనివర్సిటీల్లో కూడా ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది 6 ప్రధానమైనటువంటి యూనివర్సిటీలలో. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్లో పేరు మోసినటువంటి కాలేజీలు ఏవైనా ఉంటే ఆ కాలేజీలలో డిస్ట్రిక్ట్ ఒకటి చొప్పున 33 డిస్ట్రిక్ట్స్కి 33 హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీకు ఏ రకమైన అవసరం ఉన్నా అక్కడికి వెళ్ళి కావలసినటువంటి సమాచారాన్ని సేకరించుకోవచ్చు. ఇక దోస్త్ 2025 యొక్క ఫీచర్స్ ఏంటో ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇందులో మీరు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా ఛానల్స్ ఫర్ దోస్త్ 2025 కూడా చూపిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో దోస్త్ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నంబరు ఇంతకుముందే చెప్పాను నేను, 040231204116. సో ఇది మీకు దోస్త్ ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ మోడ్లో ఉంది. తెలుగు వెర్షన్లో కావాలని అనుకుంటే తెలుగు వెర్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఇచ్చారు. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు, సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు, ఇదంతా కూడా షెడ్యూల్ అన్నమాట. ఇది నేను షెడ్యూల్ చూపించేటప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో రైట్, ఇప్పుడు మనం ముందుగా వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ట్యాబ్ డీటెయిల్స్ని చూద్దాం. హోమ్ ట్యాబ్ అంటే హోమ్ పేజ్ కనిపిస్తుందండి, అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ప్రతి ఇష్యూని, ప్రతి ఐటమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో అబౌట్ అస్ అని ఉంది. అబౌట్ అస్ని క్లిక్ చేయగానే మీకు దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారిక వివరాలు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దాని యొక్క స్ట్రక్చర్, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, డిప్యూటీ డైరెక్టర్, అకాడమిక్ సెల్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కన్సల్టెంట్స్, అసిస్టెంట్ సెక్రటరీ అండ్ సపోర్టింగ్ స్టాఫ్, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ దీని స్ట్రక్చర్ కనిపిస్తుంది. కమిషనర్, తర్వాత జాయింట్ డైరెక్టర్, తర్వాత డిప్యూటీ డైరెక్టర్, స్పెషల్ ఆఫీసర్, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్స్, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ కింద అకాడమిక్ ఆఫీసర్స్ ఉంటారని. ఇది జస్ట్ కేవలం దాని యొక్క స్ట్రక్చర్ చూపించడానికి. అబౌట్ ద సిస్టమ్ గురించి తెలియజేసే డీటెయిల్స్ అన్ని అబౌట్ అస్ సెక్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ యూజర్ మాన్యువల్. ఈ యూజర్ మాన్యువల్ ఫర్ దోస్త్ యాప్ మాత్రమే, అంటే TSBIR, TZBIE తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పిల్లలు మాత్రమే ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ పిల్లలకి యాప్ని ఎలా వాడాలో దానికి సంబంధిత వివరాలన్నీ యూజర్ మాన్యువల్లో కనిపిస్తాయి. చూడండి, యూజర్ మాన్యువల్ ఫర్ దోస్త్ మొబైల్ యాప్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ స్టేట్. సో ఇది హోమ్ పేజ్, ఇది సర్వీసెస్ అన్నీ యాక్సెస్ చేసుకున్న డాష్ బోర్డ్ పేజ్, ఇదేమో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. అబౌట్ దోస్త్ మొబైల్ యాప్. ఈ దోస్త్ మొబైల్ యాప్ ఈజ్ ఫర్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. ఏమేమి సర్వీసెస్ కనిపిస్తాయి దీంట్లో, మనం ఏం చేయొచ్చు అంటే దోస్త్ ఆథెంటికేషన్ చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూడొచ్చు, కాలేజెస్ అండ్ కోర్సెస్ పర్టికులర్స్ ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీ దోస్త్ ఐడిని మీరు జనరేట్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, మీ అలాట్మెంట్ని చూసుకోవచ్చు, వీడియో హెల్ప్ తీసుకోవచ్చు, హెల్ప్ డెస్క్ నంబర్ ఉంటుంది, కనెక్ట్ కావచ్చు. తర్వాత అబౌట్ దోస్త్ అంటే ఏంటి, దోస్త్కి సంబంధించి ఇంతకుముందు మనం అబౌట్ అస్ లాగా వాట్ ఈజ్ దోస్త్ అనేటటువంటి పర్టికులర్స్ అన్ని దీంట్లో కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, నోటిఫికేషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, OTP పర్టికులర్స్ ఉంటాయి, HLCCs ఉంటాయి, హెల్ప్ లైన్ సెంటర్స్, తర్వాత రైట్ టు అస్ డేటా ఉంటుంది, ఫోటో గ్యాలరీ కనిపిస్తుంది. ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫ్లో ఎలా ఉందో చెప్పారు. ఫస్ట్ లాగిన్ కావాలి, తర్వాత OTP వెరిఫికేషన్ చేసుకోవాలి, తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి, డాష్ బోర్డ్లో దోస్త్ ఆథెంటికేషన్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పూర్తి చేసుకోవాలి. ఎలాగో చూడండి, ఫస్ట్ లాగిన్, OTP అండ్ డాష్ బోర్డ్. ముందుగా మీరు మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక 5 డిజిట్ OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి, మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతారు. లాగిన్ విత్ ద మొబైల్ నంబర్ అండ్ అన్సక్సెస్ఫుల్ లాగిన్ విత్ ద OTP వ్యాలిడేషన్ ఫర్ సెక్యూరిటీ. ఇక్కడ దోస్త్ ఆథెంటికేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఫేస్ రికగ్నిషన్ సర్వీసెస్లోకి వెళ్ళిపోతారు.
డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీ కాన్సెంట్ని ఓకే చేయండి, మీ నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సారీ వాట్ ఈస్ దిస్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్, మొబైల్ నంబర్ అండ్ ఆధార్ నంబర్. చెక్ బాక్స్ని చెక్ చేయండి. ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్, దెన్ ప్రొసీడ్. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఏరియాలో మీ ఫేస్ క్లియర్గా కనబడేటట్టు ప్లీజ్ పొజిషన్ యువర్ ఫేస్ విత్ ఇన్ ద కెమెరా ఫ్రేమ్. ఎప్పుడైతే మీ ఫేస్ని ఈ సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుందో అప్పుడు మీ ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. Dost authentication. After giving correct details, navigate to FRS to recognize the face along with liveness and match. Dost ID will be generated after face match with liveness. వీలైనంత వరకు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిగా కెమెరాని గనక మీరు చూడగలిగితే మీ రికగ్నిషన్ కాస్త సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది మొబైల్ యాప్ వాడేటటువంటి విధానానికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్. నెక్స్ట్, ఇప్పుడు గ్యాలరీ సెక్షన్ చూడండి. గ్యాలరీని క్లిక్ చేయగానే ఏం లేదు, దీంట్లో దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అఫీషియల్ మీటింగ్స్ రిలేటెడ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కనిపిస్తాయి. అవసరం ఉన్న ఫోటోని మీరు వ్యూ చేయొచ్చు. బ్యాక్. నెక్స్ట్, రైట్ టు అస్. రైట్ టు అస్ అనేటటువంటి ఈ ట్యాబ్ మీకు ఏదైనా ఇష్యూ మీన్స్ మీరు ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానివ్వండి, ఇంకా బెటర్మెంట్ కోసం ఏమైనా సలహాలు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానివ్వండి, బెటర్మెంట్ కోసం సజెషన్స్ ఇవ్వడానికి కానివ్వండి, మీకు ఏదైనా సమస్య వస్తే కంప్లైంట్ చేయడానికి కానివ్వండి, మీకు ఏదన్నా సహాయం కావాలి అని అనుకుంటే రిక్వెస్ట్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేదు మీకు ఏదైనా వివరం కావాలి అని అనుకుంటే క్వైరీ, ఏదైనా ఇష్యూకి సంబంధించినటువంటి విషయం మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో మీ ఆలోచన ఏంటో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ దోస్త్ ఐడిని ఎంటర్ చేయండి, మీ పేరుని ఎంటర్ చేయండి, మీ సబ్జెక్ట్ అంటే దేని గురించి మీరు సజెషన్ ఇవ్వదలుచుకున్నారు, క్వైరీ పెట్టదలుచుకున్నారు, కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో సబ్జెక్టును రాయండి. తర్వాత దాన్ని క్లియర్గా డిస్క్రిప్షన్ ఇవ్వండి, దాన్ని క్లియర్గా వివరించండి. ఇక్కడ వీలైనంత వరకు ఎన్ని పదాల లిమిట్ దీనికైతే ఉంటుందో అన్ని పదాలలో వీలైనంత వరకు ఆ పదాల లోపల మీ డిస్క్రిప్షన్ ఇవ్వగలిగితే మీ క్వైరీని చూసే వాళ్ళకి, మీ కంప్లైంట్ని చూసే వాళ్ళకి, మీ సలహాను చూసే వాళ్ళకి విషయం క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీ ఈమెయిల్ పంపండి, ఎందుకంటే రెస్పాన్స్ మళ్ళీ మీకు ఈమెయిల్ చేయబడుతుంది లేదా మీ సేమ్ లాగిన్లో కనిపిస్తుంది. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏవైనా ఉంటే దాన్ని ఫైల్ రూపంలో అప్లోడ్ కూడా చేయొచ్చు. ఇది చేసిన తర్వాత ఫైల్ నెంబర్ 1, మీకు ఎన్ని ఫైల్స్ ఉంటే ఒకటే చేయండి, ఒకటికి మించి ఉంటే చూస్ ఫైల్ 1 ద్వారా కూడా ఇంకో ఫైల్ని మీరు అటాచ్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీ క్వైరీ, మీ సజెషన్, మీ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ముట్టినట్టుగా ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక ఏదైనా ఒక క్వైరీని కానీ సజెషన్స్ కానీ పోస్ట్ చేసి రెఫరెన్స్ నెంబర్ సంపాదించి ఉంటే దాని స్టేటస్ ఎలా ఉందో ఇక్కడ క్లిక్ టు నో యువర్ క్వైరీ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుందన్నాను కదా, ఆ రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే దాని స్టేటస్ ఏంటో కూడా ఇక్కడ తెలిసిపోతుంది. అంటే మీ ఇష్యూ రిజాల్వ్ అయ్యిందా లేదా అనేటటువంటి విషయాలు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్, కాంటాక్ట్ అస్. కాంటాక్ట్ అస్ సెక్షన్లో ఈ దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ప్రముఖ అధికారుల వివరాలు కనిపిస్తాయి. చైర్మన్, కమిషనర్, వైస్ చైర్మన్ 1, జాయింట్ డైరెక్టర్ 1, వైస్ చైర్మన్ 2, జాయింట్ డైరెక్టర్ 2, సెక్రటరీ ఎట్సెట్రా ఎట్సెట్రా. నెక్స్ట్, అడ్మిషన్ షెడ్యూల్. ఇక అత్యంత ప్రధానమైనటువంటిది మనకి అడ్మిషన్ షెడ్యూల్. ఈ దోస్త్ 25-26 అడ్మిషన్ షెడ్యూల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తేదీ 2/5/2025. ఇక ఫేజ్ 1కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే రోజు 3/5/2025 ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. 21/5/2025తో రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది ఫస్ట్ ఫేజ్కి. ఈరోజు 6వ తారీఖు కాబట్టి దాదాపు ఇంకొక 15 రోజుల టైం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, కానీ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు చూడండి 200 రూపీస్ ఉంది.
ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 10వ తారీఖు మే 10వ తారీఖు నుంచి మే 22 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏ కాలేజీలో ఏ కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ కాలేజెస్ని కోర్సుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ UHLCs యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్. యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎవరికి అంటే PHC కానీ ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కానివ్వండి, వాళ్ళకి NCC స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి పిల్లలకి రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీ. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయని యాక్సెప్ట్ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ఈ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్లో జరుగుతుంది. PHC వాళ్ళకి 21వ తారీఖు మే 21 నాడు డేట్ గుర్తుపెట్టుకోండి. NCC స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి మే 22వ తారీఖు నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజులలో. నెక్స్ట్, ఇక ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే 29 మే నాడు, మే నెలలో 29వ తారీఖు అంటే ఈ నెల 29వ తారీఖు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మీ అందరి మొబైల్స్కి, ఏ మొబైల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్స్కి మెసేజ్ వస్తుంది. న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ని మీకు రిలీజ్ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీన్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. మీకు సీట్ అలాట్మెంట్ జరిగింది అని అనుకున్న రోజు మీ మొబైల్స్లో, అంటే మీరు ఏ దోస్త్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ దోస్త్ ఐడి పిన్ని జనరేట్ ద్వారా మీరు క్యాండిడేట్ లాగిన్ సెక్షన్లోకి వెళ్ళిపోయి మీకు సీట్ అలాట్మెంట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. అక్కడ అలాట్మెంట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అవుతుంది. వెంటనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడే మీరు ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది ఆన్లైన్. సో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 29 నాడు రాగానే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద సీట్స్ అలాటెడ్ క్యాండిడేట్స్, సీట్ అలాటెడ్ స్టూడెంట్స్ 30 మే నుంచి 6 జూన్ వరకు చేసుకోవచ్చు. అంటే మీకు ఒక వారం రోజుల టైం ఇస్తున్నారు సీట్ అలాట్మెంట్ అయిన పిల్లలకి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వివరణ. ఇక ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పిల్లలు ఎవరైనా ఉన్నా, లేదా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ అలాట్మెంట్ కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, సీట్ అలాట్మెంట్ అయినా వాళ్ళకు నచ్చిన కాలేజీలో కానీ నచ్చిన కోర్సులో కానీ అడ్మిషన్ దొరకని పిల్లలు ఎవరైనా ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఫీ 400 రూపాయలు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి నాకు తెలిసి ఫీజు ఉండదు, వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ 400 రూపీస్ కట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే పిల్లలు మే 30వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సేమ్ డే మే 30వ తారీఖు నుంచి వెళ్ళి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు 9/6/2025 వరకు. ఇక సేమ్ దీంట్లో కూడా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్లో జరుగుతాయి. ఇక్కడనేమో ఫస్ట్ ఫేజ్లో 2 రోజులు ఉన్నాయి. PHC క్యాండిడేట్స్కి ఒక రోజు, NCC స్పోర్ట్స్ కోటా పిల్లలకు ఒక రోజు. కానీ ఇక్కడ అందరికీ ఒకే రోజు, అది జూన్ 9వ తారీఖు నాడు ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ జూన్ 13వ తారీఖు నాడు రిలీజ్ అవుతాయి, అలాట్మెంట్ జరుగుతుంది. వెంటనే అదే రోజు నుంచి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద సీట్స్ అలాటెడ్ క్యాండిడేట్స్ జూన్ 13 నుంచి జూన్ 18 వరకు 5 రోజుల టైం ఇచ్చారు. ఈ 5 రోజులలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదని అనుకోండి, మీరు సీట్ లాస్ అవ్వాల్సి వస్తుంది. అందుకని సీట్ అలాట్ అయిన ప్రతి పిల్లాడు తనకు నచ్చిన కాలేజీలో వచ్చినా రాకపోయినా కన్ఫర్మ్ చేసుకోండి. ఫర్దర్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ దొరికి, మీకు నచ్చిన కోర్సులో అడ్మిషన్ దొరికితే మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఒకసారి సీట్ కన్ఫర్మేషన్ చేసుకొని సెకండ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు సీట్ కన్ఫర్మేషన్ ఫీజు కట్టారనుకోండి, మీకు అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు కన్సర్న్డ్ కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్
ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కానీ, చేసుకున్న తమకు అనుకూలమైన కాలేజీల్లో కానీ కోర్సుల్లో కానీ సీట్లు రాని వాళ్ళు కానీ థర్డ్ ఫేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఫీ కూడా 400. ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకే పరిమితం. సో ఈ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ జూన్ 13 నుంచి జూన్ 19 వరకు ఉంటాయి. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ 13 జూన్ నుంచి 19 జూన్. సేమ్ ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఫేజ్లోను సెకండ్ ఫేజ్లోను ఒకరోజు టైం ఎక్కువ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 21 రిజిస్ట్రేషన్స్ లాస్ట్ అయితే 22 వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే, 8వ తారీఖు అయితే 9వ తారీఖు సెకండ్ ఫేజ్లో. కానీ థర్డ్ ఫేజ్లో అదే రోజు రిజిస్ట్రేషన్స్, అదే రోజు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఉంది 19. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఇక్కడ అందరికీ కూడా ఒకే రోజు, అది 18 జూన్. యూనివర్సిటీ లెవెల్లో హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జూన్ 23వ తారీఖు నాడు జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ జరిగిన పిల్లలందరూ కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సినటువంటి డేట్స్ 23 జూన్ నుంచి 28 జూన్ వరకు. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఈ ఫేజ్ 1లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లలు, ఫేజ్ 2లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లలు, ఫేజ్ 3లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లలు, వీళ్ళందరూ కూడా కాలేజీలోకి వచ్చి వాళ్ళకు కోర్స్ అలాట్ చేయబడ్డ కాలేజీల్లోకి వెళ్ళి సర్టిఫికేట్లు వెరిఫై చేయించుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి తేదీలు 24 జూన్ నుంచి 28 జూన్ వరకు. ఈ కాలేజీల్లోకి వెళ్ళి సీట్ కన్ఫర్మేషన్ చేసుకోకపోయినా ఇబ్బంది, మీకు సీట్ ఉండదు, అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు అలాట్ అయినటువంటి కాలేజీలు ఈ చెప్పిన రోజుల్లో మాత్రమే వెళ్ళండి. ముందుగా వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకవేళ ముందు వెళ్ళినా సర్టెన్ డే రోజు రమ్మని చెప్తారు, పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకసారి విజిట్ చేస్తే విజిట్ చేయొచ్చు, కాలేజీని చూసినట్టు కూడా ఉంటుంది మీకు. సో 24 నుంచి 28 జూన్ వరకు కాలేజీ లెవెల్లో సీట్ వెరిఫికేషన్ చేసుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత అడ్మిషన్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా కాలేజ్ లెవెల్లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, లేదా వాట్ ఈజ్ వాట్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎలా బిహేవ్ చేయాలి, మీ కోర్స్ పర్టికులర్స్ ఎలా ఉంటాయి. డిగ్రీలోకి కొత్తగా జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ దశ దాటి కొత్త విద్యా స్థాయిలోకి వెళ్తున్నటువంటి పిల్లలందరికీ మంచి చెడులు చెప్పేటటువంటి కార్యక్రమం 24 జూన్ నుంచి 28 జూన్ వరకు ఆ కాలేజీ లెవెల్లో నిర్వహిస్తారు. దీనికి అటెండ్ అవ్వడం మంచిది. ఇక కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1 డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్. ఇంతవరకు చదివినటువంటి విద్యా విధానంలో మీకు సెమిస్టర్స్ లేవు. ఇప్పుడు ఎవ్రీ 6 మంత్స్కి ఒక సెమిస్టర్ చొప్పున డిగ్రీ లెవెల్లో సెమిస్టర్ కోర్సులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి సెమిస్టర్ 6 నెలల కోర్స్ వర్క్. ఇందులో భాగంగా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ మీకు జూన్ 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ క్లాసులు జూన్ 30 నాడు స్టార్ట్ అవుతాయి. ఇవి అందరికీ కూడా ఏ ఫేజ్లో అడ్మిషన్ తీసుకున్నా క్లాసులు మాత్రం స్టార్ట్ అయ్యేది 30 జూన్ నుంచి మాత్రమే. ఇది అందరూ నోటీస్ చేయండి. ఇదంతా అడ్మిషన్ షెడ్యూల్ అండి. రైట్, ఇప్పుడు మళ్ళీ బ్యాక్. ఇక స్టూడెంట్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫర్గాడ్ దోస్త్ ఐడి. ఈ దోస్త్ ఐడి ఎప్పుడు మర్చిపోతాము? అసలు దోస్త్ ఐడి ఎలా జనరేట్ అవుతుంది అంటే ప్రీ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఉన్నటువంటి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దోస్త్ ఐడి జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుందో చెప్తాను. దానికంటే ముందు ఈ స్టూడెంట్ సర్వీసెస్ సెక్షన్ చూడండి. ఒకవేళ మీరు జనరేట్ అయినటువంటి దోస్త్ ఐడిని కనుక మర్చిపోయినట్టుంటే ఈ బటన్ని క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీరు ఏ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ నంబర్ కొట్టి ఇక్కడ కాప్చా ఉంది కదా, ఈ నంబర్ని ఎంటర్ చేసి గెట్ దోస్త్ ఐడి యాజ్ SMS అనగానే మీ మొబైల్ నంబర్కి మీ దోస్త్ ఐడి సెండ్ చేయబడుతుంది. నెక్స్ట్, దోస్త్ ఐడియే కాదు, కొన్నిసార్లు మనం పిన్ నంబర్ని కూడా మర్చిపోతాం. పిన్ నంబర్ మర్చిపోయినప్పుడు ఈ బటన్ని క్లిక్ చేయండి. మీకు దోస్త్ ఐడి గుర్తుంటుంది, లేదా మీ మొబైల్ నంబర్లో SMS రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ దోస్త్ ఐడిని ఎంటర్ చేసి ఈ కాప్చాని ఇక్కడ టైప్ చేసి రీసెండ్ పిన్ అని కొట్టగానే పిన్ విల్ బి సెంట్ టు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ విత్ దోస్త్ 2025. మీ మొబైల్ నంబర్కి పిన్ నంబర్ కూడా మళ్ళీ రీసెండ్ చేయబడుతుంది. ఈ దోస్త్ యూజర్ ఐడి, ఈ పిన్ నంబర్ అనేవి మనం మీ వెబ్ పేజీలోకి లాగిన్ అవ్వడానికి సహాయపడతాయి. మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలన్నా, అలాట్మెంట్ ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అక్నాలెడ్జ్మెంట్ కాపీ తీసుకోవాలని అనుకున్నా, మీ సీటును కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నా, లేదా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకున్నా, దేనికైనా సరే ఈ దోస్త్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. నెక్స్ట్, కాలేజ్ లొకేషన్స్. ఇక
అసలు తెలంగాణ స్టేట్‌లో ఈ ఉన్న 6 ప్రధానమైన యూనివర్సిటీస్ పరిధిలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. రైట్ సైడ్‌లో మీకు ఏ జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి కూడా లిస్ట్ కనిపిస్తుంది. మొత్తంగా 905 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దోస్త్ 2025 అడ్మిషన్ ప్రొసీజర్‌లో భాగమైన కాలేజీలు. ఇక ఇక్కడ పైన సెర్చ్ బార్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తులో డిస్ట్రిక్ట్ వారీగా మీరు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాలేజెస్ లిస్ట్ వస్తుంది ఇక్కడ. ఈ వచ్చినటువంటి కాలేజ్ లిస్ట్లో మీకు నచ్చినటువంటి కాలేజీని ఎన్ని కాలేజీలు ఉన్నాయో చూసుకోవచ్చు. ఆ కాలేజీని మీరు క్లిక్ చేయొచ్చు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏమొచ్చింది చూడండి. అది ఎక్కడుందో దాని లొకేషన్ చూపిస్తుంది. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ గజ్వేల్, దాని లొకేషన్. ఎలా వెళ్ళాలి అనేందుకు మీకు డైరెక్షన్స్ ఉంటాయి. మీరు డైరెక్షన్స్ ద్వారా ఆ కాలేజీని విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం సెర్చ్ చేసుకునేటటువంటి విధానంలో ఒక భాగం. నెక్స్ట్, సెర్చ్ బై కాలేజ్ అండ్ ప్రోగ్రామ్ అనేటటువంటి బటన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టుంటే సెర్చ్ బై కాలేజ్ ప్రోగ్రామ్, సెర్చ్ బై కాలేజా, సెర్చ్ బై ప్రోగ్రామా, సెర్చ్ బై సబ్జెక్ట్ ఆర్ కోర్సా, సెర్చ్ బై న్యాక్ గ్రేడా, మీరు దేన్నైనా క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ బై కాలేజ్ కొట్టారనుకోండి, అన్ని కాలేజీలు చూపించమంటారా, కేవలం గవర్నమెంట్ కాలేజీలు చూపించమంటారా, కేవలం గవర్నమెంట్ అటానమస్ కాలేజీలు మాత్రమే కావాలా, యూనివర్సిటీ కాలేజా, యూనివర్సిటీ అటానమస్ కాలేజెసా, ప్రైవేట్ అన్ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, గురుకుల కాలేజెస్, ఇవన్నీ కూడా మనకి ఏది కావాలో దాన్ని క్లిక్ చేసుకొని కావాల్సిన కాలేజెస్ని మనం వ్యూ చేయొచ్చు. నేనైతే ఆల్ బటన్ని క్లిక్ చేశాను, సెర్చ్ బై కాలేజ్ కొట్టాను. ఇక్కడ కాలేజ్ టైప్లో ఇది మేనేజ్మెంట్ టైప్, ఇది కాలేజ్ టైప్. కోయిడా, కేవలం గర్ల్స్కు మాత్రమే కావలసిన కాలేజా, బోత్, నేను బోత్ని క్లిక్ చేసుకున్నాను. ఇక ఏ యూనివర్సిటీ, యూనివర్సిటీ నేమ్, 6 ప్రధానమైన యూనివర్సిటీలు అన్నాను కదా, 1 2 3 4 5 6 ఇవి కాకుండా టిఎస్ఎస్బిటిటి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ హైదరాబాద్ అండ్ నీతం, ఇవి కూడా అడిషనల్గా జాయిన్ అయ్యాయి దీంట్లో. ప్రధానమైన యూనివర్సిటీలతో పాటుగా ఇవి కూడా ప్రధానమైనవే. సో మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉండే కాలేజెస్, అన్ని కాలేజెస్ని చూడాలని అనుకుంటున్నాను. బోత్ కాలేజ్ టైప్స్ అండ్ కాలేజ్ నేమ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక మొత్తం కాలేజెస్ ఓపెన్ అవుతాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో దాదాపు 350 కాలేజెస్ ఉన్నాయి. 350 కాలేజెస్ ఓపెన్ అవుతాయి ఇక్కడ. సో మీకు నచ్చినటువంటి కాలేజీని జాగ్రత్తగా స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా కష్టం అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గవర్నమెంట్ అటానమస్ కాలేజెసే కావాలి, నేను గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ అని క్లిక్ చేశాను. బోత్ కాలేజ్ టైప్ పెట్టాను, ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పుడు చూస్తే ఏమవుతుంది అంటే కాలేజీల సంఖ్య తగ్గిపోయింది. అంటే కేవలం అటానమస్ కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. నేను ఇప్పుడు ఈ అటానమస్ కాలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ సిద్దిపేటని సెలెక్ట్ చేసుకున్నాను. నేను వ్యూ కొట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఎంటర్ చేసి 909080 సెర్చ్ కాలేజ్ ఆర్ ప్రోగ్రామ్ అని కొట్టగానే సిద్దిపేట డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి కోర్సులన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇది కాలేజ్ నేమ్, అన్ని చోట్ల సేమ్ ఉంటుంది. ఇది కాలేజ్ కోడ్. తర్వాత కోర్స్ నేమ్ చూడండి, ఇక్కడ బిఏ కాంబినేషన్లో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో చూపిస్తుంది. 3 years డిగ్రీ కోర్స్, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇది ఒక రీస్ట్రక్చర్డ్ కోర్స్. ఇక మేనేజ్మెంట్ టైప్, అడ్రస్ ఇచ్చాడు, కాలేజ్ అడ్రస్. ఇంటేక్ 180, అంటే 180 మంది పిల్లలు మాత్రమే అడ్మిషన్ తీసుకొచ్చి కోర్సులో మెరిట్ బేస్గా ఇస్తారు కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. న్యాక్ ఏ గ్రేడ్లో ఉంది, న్యాక్ సిజిపిఏ పాయింట్స్ కూడా ఇచ్చాడు. ఓకే రైట్. నెక్స్ట్ బిఏ సిబిసిఎస్, ఇక్కడ కాంబినేషన్స్ వేరే ఉన్నాయి చూడండి సబ్జెక్టులు, హిస్టరీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. సరే ఇవన్నీ సబ్జెక్టులు చూసుకోండి మీకు అనుకూలంగా. ఇక బిఏ ఈ కాంబినేషన్లో 3 years కోర్స్, ఇది తెలుగు మీడియం. ఇక్కడేమో ఇది ఇంగ్లీష్ మీడియం, ఇదేమో తెలుగు మీడియం. ఈ తెలుగు మీడియం కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయి.
తర్వాత BA ఇది స్పెషల్ కోర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కాంబినేషన్లో. ఇది కూడా 3 years ఇంగ్లీష్ మీడియం కోర్సే. ఇందులో కూడా 60 సీట్స్ ఉన్నాయి. ఇక BA పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ రీస్ట్రక్చర్డ్ కోర్స్, దీనికి ఒక 60 సీట్స్ ఉన్నాయి. సో BBA బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, దీనికి ఒక 60 సీట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. BBA ఈ-కామర్స్ ఆపరేషన్స్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ ఇది. దీంట్లో ఇప్పటికైతే అడ్మిషన్కి సీట్లు లేవు. ఒకవేళ అప్డేట్ అయితే అడ్మిషన్ సీట్లు ఇక్కడ కూడా కనిపిస్తాయి. దీన్ని చూసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ BBA రిటైల్ ఆపరేషన్స్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్, ఇది కూడా 3 years కోర్స్ ఇది. దీంట్లో కూడా సీట్లు ఇప్పటికైతే ఏం లేవు. నెక్స్ట్ BCom కంప్యూటర్ అప్లికేషన్స్ ఉందండి. ఇందులో 360 సీట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఇది. BCom ఫైనాన్స్ ఇంగ్లీష్ మీడియం కోర్స్, ఇందులో 60 సీట్లు ఉన్నాయి. BSc ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్లో, ఇది 4 years కోర్స్ చూడండి, 60 సీట్స్ ఉన్నాయి. తర్వాత BSc లైఫ్ సైన్స్ 3 years కోర్స్, 360 సీట్స్ ఉన్నాయి. BSc ఫిజికల్ సైన్స్ కాంబినేషన్లో 300 సీట్స్ ఉన్నాయి. ఇలా ఓవరాల్గా 300 + 360 660 720 780 840 1140 12 1260 1320 1380 1460 1560 1560 సీట్లు ఉన్నాయి ఈ కాలేజీలో వేరు వేరు ప్రోగ్రామ్స్లో. సో ఇందులో ఎన్ని సీట్స్ ఉన్నాయో మీకు కావలసిన కోర్సును చూసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ కాలేజీకి సంబంధించిన వివరాలను మనం దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు నచ్చినటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల కాలేజీలు కావాలి అని అనుకోండి, గురుకులాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. యూనివర్సిటీ పరిధిలో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోత్ అవసరం లేదు, గర్ల్సే కావాలి, అమ్మాయిలు చదివే గురుకుల కాలేజే కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏమైనా ఉన్నాయా? లెట్స్ చెక్. ఏం చూపించట్లేదు. బోత్ అన్నాను అనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ. రైట్, ఇక్కడ కావలసిన కాలేజెస్ వచ్చాయి. మీకు నచ్చినటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. ఆ కాలేజీ యొక్క డేటాను మొత్తం చూడొచ్చు. అంటే ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు అడ్మిషన్ దొరుకుతుంది, ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి, వివరాలన్నీ. తెలుగు మీడియం కోర్సులు ఉన్నాయా, ఇంగ్లీష్ మీడియం కోర్సులు ఉన్నాయా, అన్నింటిని కూడా మనం దీంట్లో చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది స్టూడెంట్ సర్వీసెస్ సెక్షన్లో విద్యార్థులకు లభించేటటువంటి వివరాలు. ఇప్పుడు నేను మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తున్నాను. ఇక స్టూడెంట్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత అఫీషియల్ లాగిన్, ఇది అఫీషియల్స్ లాగిన్ అవ్వడానికి సంబంధిత ట్యాబ్. ఇది మీకు పనికిరాదు విద్యార్థులకి, కాబట్టి దీని జోలికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, నేను క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి నాకు. నేను ఇప్పుడు ఈ మధ్య ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లల్ని నేను డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ దోస్తులో ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా ఈ దోస్త్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ సెక్షన్ని క్లిక్ చేయండి. నేను ఇంతకుముందే చెప్పాను 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మోడ్స్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటి వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్ పూర్తి చేసిన పిల్లలు దోస్త్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, యాప్ ద్వారా చేసుకోవచ్చు. మిగతా పిల్లలు మాత్రం వెబ్సైట్ ద్వారా మాత్రమే చేసుకోవాలి, లేదా మీ సేవా సెంటర్ ద్వారా చేసుకోవాలి. TCBI ద్వారా చేసిన పిల్లలు ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, యాప్ ద్వారా చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీ దోస్త్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ స్టూడెంట్స్ ఆఫ్ TCBI కెన్ జనరేట్ ఎ దోస్త్ ఐడి యూజింగ్ ద దోస్త్ యాప్ ప్లాట్ఫామ్. ఇది కేవలం TCBI పిల్లలకు మాత్రమే పరిమితం. నేను వెబ్సైట్ ద్వారా చేద్దామని అనుకుంటున్నాను, అందరికీ పనికొచ్చేటట్టుగా. సో రిజిస్టర్ ఇన్ వెబ్సైట్. అదర్ దాన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, CBSE students, please register by selecting other board options in qualifying examination. అదర్ దాన్ ఈ బోర్డ్స్ నుంచి కాకుండా ఎవరైనా ఇంటర్ పాస్ అయిన పిల్లలు ఉంటే వాళ్ళు అదర్ బోర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫైయింగ్ బోర్డ్ సెక్షన్లో చూడండి, TCBI, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ 4 నుంచి కాకుండా ఇంటర్ పాస్ అయిన పిల్లలు అదర్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే TCBIని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ పిల్లలు ప్లీజ్ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు గెట్ యువర్ డీటెయిల్స్. ఓకే,
హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి, మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్కి లింక్ అయిన సీడెడ్ విత్ ఆధార్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటేనే మీకు ఓటీపీలు జనరేట్ అవుతాయి, లేదా ఏదో నంబర్కి ఓటీపీ వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ని మీరు చెక్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. ఏంటిది? మీ ఆధార్ వివరాలు ఇవ్వడానికి మీకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పి మీరు ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. ఇది కేవలం అడ్మిషన్ ప్రొసీజర్కి మాత్రమే వాడుకోవాలి అని. తర్వాత ఇక్కడ కాప్చాని ఎంటర్ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ కొట్టగానే మీకు ఒక 5 డిజిట్ ఓటీపీ లేదా 4 డిజిట్ ఓటీపీ, ఎన్ని డిజిట్స్ వస్తుందో అన్ని డిజిట్స్ ఓటీపీని మీరు రిసీవ్ చేసుకొని దాన్ని ఆ ఓటీపీ సబ్మిషన్ సెక్షన్లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని కొట్టగానే మీకు దోస్త్ రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. అది మీ మొబైల్ నంబర్కి వస్తుంది. ఇలా మీరు దోస్త్ రిజిస్ట్రేషన్ ఐడిని సంపాదించుకోవచ్చు. మళ్ళీ హోమ్ పేజీకి వెళ్తున్నాను. ఇక దోస్త్ రిజిస్ట్రేషన్ ఐడి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత, జనరేట్ అయిన తర్వాత, మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఫీజు కట్టాలి. ఫస్ట్ ఫీజు కట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. సో ఫీజు ఎలా పేమెంట్ చేయాలి చూడండి. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు దోస్త్ ఐడి జనరేట్ అయిపోయింది కదా. ఆ దోస్త్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవ్వబడ్డటువంటి ఈ సీక్రెట్ కాప్చా ఉంది కదా, ఈ నంబర్ని ఈ ఏరియాలో టైప్ చేయండి. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ని క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంతకుముందే చెప్పాను, అడ్మిషన్ షెడ్యూల్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీ 200, కానీ గవర్నమెంట్ ఏం చేస్తోంది, యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్, హరిత నిధి ఫండ్ ఆఫ్ 25 రూపీస్ విల్ బి కలెక్టెడ్. హరిత నిధి ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్కి, అది 25 రూపాయలు. సో 200 ప్లస్ 25, 225 రూపీస్ రిజిస్ట్రేషన్ కింద మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ మోడ్లోనే కట్టాలి, ఐదర్ డిజిటల్ ఆర్ ఐదర్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా. మీకు డెబిట్ క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నంబరు, దాని వ్యాలిడిటీ డేట్, దాని సివివి నంబరు, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీ పేరుతో సహా. లేదు అని అనుకుంటే నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ సెక్షన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఫెసిలిటీ లేకపోతే నియర్ బై రిజిస్ట్రేషన్ మీ సేవా సెంటర్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు హెల్ప్ తీసి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ పిన్ నంబర్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. మీరు ఫీ పేమెంట్ చేయగానే దోస్త్ ఐడి నంబర్ ఎంటర్ చేసి కాప్చా వేసి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టి ఆ పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీరు అమౌంట్ను పే చేయగానే మీకు ఒక పిన్ నంబర్ జనరేట్ అవుతుంది. అది మీ మొబైల్ నంబర్కి సెండ్ చేయబడుతుంది. Student can log into Dost portal by using Dost ID and PIN for application submission and exercise of వెబ్ ఆప్షన్స్. ఇక మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలన్నా, వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలన్నా ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు కూడా ఇంపార్టెంట్. అయితే కొద్దిసార్లు కొద్దిమంది పిల్లలు దోస్త్ ఐడిని మర్చిపోతారు. నేను ఇంతకుముందే చెప్పాను, స్టూడెంట్ సర్వీసెస్లో మర్చిపోతే ఏం చేయాలో. ఆ అవకాశం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు దోస్త్ ఐడి మర్చిపోతే వెంటనే దీన్ని క్లిక్ చేసి సేమ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కాప్చా ఎంటర్ చేస్తే మీ దోస్త్ ఐడి కాస్త దీన్ని క్లిక్ చేయగానే మీకు మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. ఇక్కడ హోమ్ బటన్ ఉంది చూడండి, హోమ్ బటన్ క్లిక్ చేయగానే హోమ్ బటన్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్ కూడా చేసేసాను. ఇప్పుడు నేను నా వెబ్ పేజీలోకి లాగిన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి. సో అప్పుడు క్యాండిడేట్ లాగిన్ పేజ్లోకి వెళ్ళాలి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఫర్గాట్ ఆర్ రీసెండ్ పిన్ నంబర్. మీరు ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఫీ చేసినప్పుడు జనరేట్ అయిన పిన్ నంబర్ని మర్చిపోతే కూడా దీన్ని క్లిక్ చేయొచ్చు. సేమ్ స్టూడెంట్ సర్వీసెస్లో ఎలాగైతే మీరు ఆ అవకాశాన్ని వాడుకున్నారో అలాగే ఇక్కడ కూడా దోస్త్ నంబర్ని ఎంటర్ చేయండి, దోస్త్ ఐడిని, ఈ కాప్చాని ఎంటర్ చేయండి, ఈ కాప్చాని ఎంటర్ చేయండి. రీసెండ్ పిన్ నంబర్ని క్లిక్ చేయగానే పిన్ విల్ బి సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ విత్ దోస్త్ 2025. నేను మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తున్నా. నా దగ్గర ఇప్పుడు దోస్త్ ఐడి ఉంది, పిన్ నంబర్ కూడా ఉంది. సో నేను క్యాండిడేట్ లాగిన్ ట్యాబ్ని క్లిక్ చేశాను, ఈ బటన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, దోస్త్ ఐడిని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పిన్ మర్చిపోతే ఇక్కడ మళ్ళీ ఒక అవకాశం ఉంది మీరు రీజనరేట్ చేసుకోవడానికి.
యూ కెన్ లాగిన్ బై యూజింగ్ యువర్ దోస్త్ ఐడి అండ్ పిన్. దోస్త్ ఐడిని కొట్టి టైప్ చేసి గెట్ ఓటీపీ కొట్టగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీరు మీ వెబ్ పేజీలోకి లాగిన్ అయిపోతారు. ఆఫ్టర్ లాగిన్ యూ విల్ బి ఏబుల్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్. మీ పేజీలోకి వెళ్ళగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తప్పులు లేకుండా టైప్ చేసి ఫిలప్ చేయండి. ఒకవేళ ఏదన్నా ఇష్యూ ఉంటే మీరు అక్కడ దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ టు ఎడిట్, అప్డేట్ అండ్ సేవ్ ద అప్లికేషన్. మీరు ఎడిట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, టెంపరీగా సేవ్ చేసుకొని మీరు తర్వాత కూడా సబ్మిషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీ పని ఉందనుకోండి, నింపినంత వరకు సేవ్ చేసుకొని మళ్ళీ తర్వాత లాగిన్ అయిపోయి దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అంతా డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా నింపారు అని అనుకున్న తర్వాత మీరు సబ్మిషన్ బటన్ని క్లిక్ చేయండి. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ యూ కెన్ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్. మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేసిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది క్యాండిడేట్ లాగిన్ సెక్షన్లోకి వెళ్ళే విధానము. అందులో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం ఉంటుంది. అదే లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసే డేట్ రాగానే ఈ ఈ బార్ పైన ఎక్కడో చోట వెబ్ ఆప్షన్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదా మీ లాగిన్ పేజీలోని వెబ్ ఆప్షన్స్ కానీ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా హోమ్ పేజీలో ఏం కనిపిస్తున్నాయి? హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉన్నాయి. ఇంతకుముందు అన్నాను కదా, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, లేదా ఇన్ జనరల్గా డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 40 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయని చూసాం కదా మనం. సో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఒకటి చొప్పున 33 ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీ సెంటర్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్స్ 6 ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఒకటి ఉంది. మొత్తం 40. సో ఆ 40 హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇక్కడ చూపిస్తున్నారు. సో 40 మీరు అవసరానికి తగ్గట్టుగా మీ దగ్గరలో ఉన్న యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ కానివ్వండి, స్టేట్ హెల్ప్ లైన్ సెంటర్ కానీ వెళ్ళి సమాచారాన్ని సేకరించుకోవచ్చు. నెక్స్ట్ కాలేజెస్ని క్లిక్ చేయగానే ఏం తెలుస్తుంది అంటే మీకు ఏ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. జేఎన్టీయూహెచ్ ఒకటే ఉంది, కేయూలో 93 ఉన్నాయి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 77, నీతంలో ఒకటే ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ 351, పాలమూరులో 83 ఉన్నాయి, శాతవాహన్లో 76 ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీలో 57 ఉన్నాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్టేట్ బోర్డ్ దీంట్లో 17 ఉన్నాయి, వీరనారి శాఖల ఇలమ్మ విమెన్స్ యూనివర్సిటీ ఒకటి. అయితే ఈ నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా అప్పుడప్పుడు అప్డేట్ అవుతుంటాయి, అంటే ఇంక్రీజ్ అవుతుంటాయి అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇది మారుతూ ఉండొచ్చు. నిన్న 350 ఉన్నట్టున్నాయి ఉస్మానియాలో, ఈరోజు 351 అయ్యారు. ఓకే, మీరు కావాలి అని అనుకుంటే దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఆ 351 కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీకు ఏ కాలేజీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ కాలేజెస్ అన్నింటినీ కూడా నోట్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ ఇక యూజీ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ దీన్ని క్లిక్ చేయగానే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనిపిస్తాయి. బిఏ సిబిసిఎస్ ప్యాటర్న్లో ఉండేటటువంటి ప్రోగ్రామ్ ఇది. దీని కాంబినేషన్, డ్యూరేషన్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి బిఏలో, బకెట్ ఏ, బకెట్ బి, బకెట్ సి, బకెట్ డి అని బకెట్ సిస్టమ్ ఉందండి డిగ్రీలో. ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి సబ్జెక్ట్స్ని మీరు ఏవైనా 3 బకెట్స్ నుంచి వెళ్ళి 3 సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బకెట్ ఏలో హిస్టరీ, మ్యాథ్స్, అరబిక్, ఇంగ్లీష్ లిటరేచర్ ఇలా ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఏదైనా ఒక సబ్జెక్టును మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బకెట్ బిలో నుంచి మాత్రమే ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎకనామిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ బకెట్ సిలో పొలిటికల్ సైన్స్ ఉంది, సో నేను పొలిటికల్ సైన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నా కోర్స్ ఏమవుతుంది, ప్రోగ్రామ్ బిఏ హెచ్ఈపి లేదా హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అవుతుంది. నేను 5 సబ్జెక్టులు చదువుకోవాలి. ఇక తెలుగు, ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ ప్లస్ ఇంకా వేరే ఏదైనా సెకండ్ లాంగ్వేజ్ కానీ చదువుకోవాలి. లేదు నాకు బకెట్ సిలో పొలిటికల్ సైన్స్ ఇష్టం లేదు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వద్దు, సైకాలజీ వద్దు, సైకాలజీ మూక్స్ వద్దు అని అనుకుంటే
మీరు బకెట్ డీలో నుంచి ఏదన్నా ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకో, ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పబ్లిక్ యాడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నేను BA చేయాల్సి వస్తుంది. ఇలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీ భవిష్యత్తు కోసం మంచి ఉపాధి అవకాశాలు దొరికినటువంటి కోర్సెస్ని, సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకోండి. ఇక BSc లైఫ్ సైన్స్లో కూడా బకెట్ ABCD ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. నేను BZC చేద్దామని అనుకుంటున్నాను. నేను BZC సెలెక్ట్ చేసుకున్నాను. లేదు నాకు ఈ రెండింటిలో నుంచి ఏదైనా ఒకటి వద్దు, నేను 4th దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాను అని అనుకుంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ B బాటనీ, Z జువాలజీ, బయోటెక్నాలజీ తీసుకుంటాను నేను. గ్రూప్ బకెట్ A, బకెట్ B అండ్ బకెట్ Dలో నుంచి BZBT, ఓకే, BTBZ. ఇలా మనం కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక BSc ఫిజికల్ సైన్స్ అయిందనుకోండి, మ్యాథ్స్ బకెట్ Aలో ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నేను MPC చేద్దామని అనుకుంటున్నా. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. లేదు నాకు కెమిస్ట్రీ వద్దు అని అనుకుంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటాను, ఫిజిక్స్ తీసుకుంటాను, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటాను. లేదు కెమిస్ట్రీ కాకుండా దీంట్లోనే మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కాంబినేషన్ కనీసం 3 బకెట్స్లో నుంచి 3 సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది మీ ఇష్టానుసారం చేసుకోండి. ఇక BA నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు ఇందులో కొన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయండి. వీటికి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది, సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి వొకేషనల్ కోర్సులు, జనరల్ కోర్సులు అన్నింటికి ఇక్కడ మీకు బకెట్ సిస్టమ్ ఏం లేదు. ఏ సబ్జెక్టులు ఉంటే ఆ సబ్జెక్టులు మనం చదువుకోవాల్సింది. కాకపోతే ఎన్ని కోర్సులు ఉన్నాయో చూసుకోండి. మీకు ఇష్టమైనటువంటి కోర్సుని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ బోర్డ్స్ ఏంటి చూపిస్తున్నాడు. ఎలిజిబిలిటీ బోర్డ్స్ ఇవన్నీ కూడా అంటే ఏ బోర్డ్స్లో చదువుకున్నటువంటి పిల్లలు మనం డిగ్రీలో అడ్మిషన్ దోస్త్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చూడండి. సిక్కిం నుంచి, కరాచీ నుంచి, ఇస్లామాబాద్ నుంచి, ఇంకేమున్నాయి, జైపూర్, రాంచీ. సో ఇలా దేశవ్యాప్తంగా ఒడిశా, మణిపూర్, రాయ్పూర్, ఎక్కను తమిళనాడు, ఈ బోర్డులు ఎక్కడ చదువుకున్నా సరే డిగ్రీ మనకు తెలంగాణలో చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ గైడ్లైన్స్కి సంబంధించినటువంటి సెక్షన్ ఇక్కడ క్లిక్ చేయగానే ఎలిజిబిలిటీ కండిషన్స్కి జీవో నంబర్ 12 24/2018 నాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చింది. దాని డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో ఎవరు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, తర్వాత స్పోర్ట్స్ కోటా, ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ అవసరానికి దీన్ని మొత్తం ఒకసారి క్లియర్గా చదువుకుంటే మీకు పనికొచ్చే వివరాలు ఏమైనా ఉంటే అవి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్. నేను ఇక్కడ ఒకటి మర్చిపోయినట్టున్నాను మీకు చెప్పడం. కాలేజెస్లో సెర్చ్ బై కాలేజ్ ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్ బై ప్రోగ్రామ్ అన్నాను. సెర్చ్ బై ప్రోగ్రామ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రోగ్రామ్ లిస్ట్లో ఏమేమి వస్తున్నాయి చూడండి. ప్రోగ్రామ్స్ అన్నీ చూపిస్తున్నాయి. అంటే ఈజీ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం, నాకు అన్ని కాలేజీలు అవసరం లేదు, అన్ని కోర్సులు అవసరం లేదు. ఇంతకుముందు నేను చూశాను సిద్దిపేట కాలేజీ చూడగానే అన్ని కోర్సులు చూపించింది. అవన్నీ నాకు అవసరం లేదు. కేవలం నేను ఫిక్స్డ్గా నేను BSc లైఫ్ సైన్స్, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్ అండ్ ఈ కోర్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేశాను. కాప్చాని ఎంటర్ చేశాను 504391. సెర్చ్ కాలేజ్ ప్రోగ్రామ్ అని క్లిక్ చేయగానే ఈ కాంబినేషన్లో కోర్సు ఉన్న కాలేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కటి కూడా లేదు. సో నేను ఈ కోర్సును చేయరాదు. ఓకే, రైట్. లేదు నేను ఫిజికల్ సైన్స్లో BSc ఫిజికల్ సైన్స్ ఆనర్స్ డేటా సైన్స్లో చేద్దామని అనుకుంటున్నాను. అది నాకు ఇష్టం.
సో నేను కాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేశాను. ఒక్క కాలేజీ కూడా లేదు. ఓకే, అంటే ఈ కోర్సును కూడా నేను ఇప్పటికైతే చేరాలి. నేను బీఎస్సీ లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ చేద్దామని అనుకుంటున్నా. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో నేను చూసుకుంటే నో రికార్డ్స్ ఫౌండ్. ఓకే, నేను బీకామ్ టాక్సేషన్ చేద్దామని అనుకుంటున్నా. 503980 ఉందా? రైట్. బీకామ్ టాక్సేషన్ చేయడానికి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, కాలేజెస్ 11 ఉన్నట్టున్నాయి కాలేజీలు. 11 కాలేజీలలో ఈ కోర్స్ ఉంది. ఈ కాలేజీ టైప్ కూడా ఇచ్చాడు చూడండి, ప్రైవేట్ అన్ఎయిడెడ్. మీరు ప్రైవేట్లో జాయిన్ అవుతారా, గవర్నమెంట్లో జాయిన్ అవుతారా, గవర్నమెంట్ అటానమస్లో జాయిన్ అవుతారా? ఇక్కడ చూసుకోండి, దాదాపు అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెసే ఉన్నాయి, 3 మాత్రమే గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఏది ఇష్టం ఉంటే ప్రైవేట్లో జాయిన్ అవుతారు. కోర్సే మీకు మ్యాండేటరీ అని అనుకున్నప్పుడు ఈ 11 కాలేజీలని మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. కేవలం మీకు 11 కాలేజెస్ మాత్రమే అవకాశం ఉంది. బీకామ్ టాక్సేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా అడ్మిషన్ కావాలి అని అనుకుంటే ఈ 11 వెబ్ ఆప్షన్స్ ఇస్తే, ఈ 11 వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక కాలేజీలో వాళ్ళ మెరిట్ ఉంటే వాళ్ళకి అడ్మిషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే ప్రతి కాలేజీలో 60 సీట్లే ఉన్నాయి. 11 × 60 660, 660 సీట్స్ ఉన్నాయి. 660 మంది మెరిట్ స్టూడెంట్స్, అంటే ఎవరైతే ఆప్షన్స్ ముందిస్తారో వాళ్ళకి సీట్స్ అలాట్ అయిపోతూ ఉంటాయి. ఇక ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది మీరు ఎలా ఇస్తారనేది మీ వ్యక్తిగతం. గవర్నమెంట్ కాలేజీలు ముందు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీలు సెకండ్ పెట్టుకుంటారా, ప్రైవేట్ కాలేజీలు ఫస్ట్ పెట్టుకొని గవర్నమెంట్ కాలేజీలు సెకండ్ పెట్టుకుంటారా, లేదా గవర్నమెంట్ కాలేజెస్ ఇప్పుడు నాకు దగ్గరగా ఉంది, నేను హైదరాబాద్లో చదవాలని అనుకుంటే హైదరాబాద్ ఫస్ట్ పెట్టుకుంటాను. లొకేషన్ బట్టి కూడా మీరు ఆర్డర్ని మార్చుకోండి. ఓకే, ఇది జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ కొంచెం ట్యాక్ట్ఫుల్గా ఉండండి. లేదని అనుకుంటే మీకు దూరంగా ఉన్న కాలేజీలో అడ్మిషన్ రావచ్చు, లేదా మీకు నచ్చని కాలేజీలో అడ్మిషన్ రావచ్చు. అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా చూసుకోండి. నెక్స్ట్, సెర్చ్ బై కోర్స్. ఇదేంటో చూడండి, యూనివర్సిటీ నేమ్ ఉంది, నేను ఉస్మానియాను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక ఇక్కడ సబ్జెక్టులు, ఇంతకు ముందేమో ప్రోగ్రాము బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటివి. ఇక్కడ మాత్రం కేవలం సబ్జెక్టు మాత్రమే. నాకు ఒక సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం, ఆ సబ్జెక్ట్ ఉన్న కోర్సును మాత్రమే చదువుతాను అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బాటనీ సబ్జెక్టును తీసుకొని చదవాలి అని అనుకుంటున్నా. మీడియం ఏంటి, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హిందీయా, ఉర్దూవా, మరాఠీయా? మీడియం కూడా ఇంపార్టెంటే కాబట్టి మీడియంని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ మీడియంని సెలెక్ట్ చేసుకున్నాను. కాప్చాని ఎంటర్ చేశాను. సెర్చ్ కొట్టగానే బాటనీ కాంబినేషన్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్లో ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఓపెన్ అయిపోతుంది. సో దాదాపు ఒకే కాలేజీలో బాటనీ కాంబినేషన్లో నంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉండొచ్చు. ఓవరాల్గా మాత్రం ఇక్కడ మనకి దాదాపు 164 ఆప్షన్స్ చూపిస్తుంది. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ రెగ్యులర్ కోర్స్ ఓకే, కానీ ఇక్కడ బాటనీ, మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ బకెట్ సిస్టంలో కూడా చేసుకోవచ్చు. మైక్రోబయాలజీ, బాటనీ, జువాలజీ, సైకాలజీ, మోక్సా. ఇక్కడ రెండు ఎందుకు ఉన్నాయి అంటే ఇవి బకెట్ సిస్టమ్స్ ఇవి. సో మనం ఆ కాంబినేషన్లో కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా చూసుకొని కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది బకెట్ ఏ, బి, బకెట్ సి, ఇది బకెట్ డి, ఇది బకెట్ డి. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చేస్తే బకెట్ డిలో ఆప్షనే లేదు. ఇక్కడ మాత్రం బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్ బయోటెక్నాలజీ కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు. ఇలా మీకు నచ్చినటువంటి కాంబినేషన్లో కోర్సును సెలెక్ట్ చేసుకోండి. ఇది కోర్సు సెలెక్ట్ చేసుకునేటటువంటి సబ్జెక్ట్ ఐదర్ ప్రోగ్రామ్ బై ఆర్ బై కోర్స్ ద్వారా, సబ్జెక్ట్ ద్వారా. నాకు గ్రేడ్ ద్వారా కూడా కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నాకు గ్రేడ్ బాగా ఉన్న కాలేజీలో మాత్రమే చదువుకుంటాను, ఏ కోర్స్ అయినా పర్వాలేదు అనుకునే పిల్లలు కొద్దిమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయి? A++, A+, A, B++, B+, B, C, నాట్ అక్రెడిట్ అనే కాలేజెస్ ఉన్నాయి. నేను ఓకే A++ చూశాను అనుకోండి, నాకు తెలిసి ఉండవు 144, నో రికార్డ్స్ ఫౌండ్. ఓకే, A++ కాదు. సరే, ఇప్పుడు మీకు A++ కాలేజే కావాలి అని అనుకుంటే యూనివర్సిటీని మార్చుకొని చూడండి, ఉందేమో. అన్ని యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ ఉంటే మీకు ఆప్షన్ చూపిస్తుంది. రైట్,
ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో A++ ఉన్న కాలేజెస్ ఇగో ఎన్ని ఉన్నాయి? ఒక 12 ఉన్నాయి. ఈ 12 కాలేజీలలో నేను అడ్మిషన్ తీసుకుంటాను. దూరమైనా పర్వాలేదు, హాస్టల్లో ఉంటాను, రూమ్లో ఉండి చదువుకుంటాను అని అనుకుంటే ఈ కాలేజెస్లో మీకు నచ్చినటువంటి కోర్సులో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చూడండి. లేదు, నా పరిధిలో మాత్రమే కావాలి, A+ లేకపోతే A++ లేకపోతే A+ ఉన్న కాలేజీలోనన్నా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేను చదువుతాను అని అనుకునే పిల్లలు ఎవరైనా ఉంటే A+ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ A+ కాలేజీలలో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చూసుకొని జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేసుకొని మీరు అడ్మిషన్ ప్రొసీజర్ని పూర్తి చేసుకోండి. సో ఇంకా మీకు చెప్పడానికి ఏముంది? ఒకే ఒక పాయింట్ మిగిలిపోయింది. ఇప్పటి వరకు చెప్పిన వివరాలన్నీ కూడా దోస్త్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణకి సంబంధించినటువంటి హోమ్ పేజ్లో కనిపిస్తున్నాయి. ఇక దీంట్లో మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇదంతా కూడా హోమ్ పేజ్ మీకు ఇంగ్లీష్ మీడియంలో కనిపిస్తుంది కదా. కొద్దిమంది వేరే ప్రాంతాల నుంచి, ఇంతకుముందు చెప్పాను నేను, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, ఒడిశా నుంచి అప్లై చేసే పిల్లలు కూడా ఉంటారు అని. సో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది అని అనుకుంటే ఇంగ్లీష్, లేదా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో, వాళ్ళే కాదు, ఈవెన్ మనం తెలంగాణ నుంచి అడ్మిషన్ తీసుకునే పిల్లలందరికీ ఇంగ్లీష్లో అప్లికేషన్ ఫామ్ కొద్దిమంది పేరెంట్స్ చేస్తూ ఉంటారు, కొద్దిమంది మీ సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఇబ్బంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది కదండి, ఇది లాంగ్వేజ్ సెట్టింగ్స్. ఇవన్నీ కూడా ఇందులో మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. హిందీ, కన్నడ, కాశ్మీరీ, నేపాలీ, పంజాబీ, తమిళ్, ఆర్ నేను తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఇప్పటి వరకు ఇంగ్లీష్లో కనిపించినటువంటి వెబ్ పేజీ మొత్తం కూడా హోమ్ పేజ్ తెలుగు వెర్షన్లోకి మారిపోయింది. ప్రధాన పేజీ, మా గురించి, వినియోగదారు మాన్యువల్, సో ఇక్కడ మీరు అభ్యర్థి ముందస్తు నమోదును క్లిక్ చేయగానే చూడండి, ఇప్పుడు తెలుగులో ఓపెన్ అయిపోయింది. వెబ్సైట్లో నమోదు చేసుకోండి అని క్లిక్ చేయగానే మీకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఇంగ్లీష్ కాస్త తెలుగులోకి మారిపోతున్నాయి చూడండి, కంప్లీట్గా తెలుగులోకి మారిపోయాయి. సో ఇది కొంచెం స్టూడెంట్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇలా మీరు లాంగ్వేజ్ను కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎనీహౌ, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఏ రకమైనటువంటి సందేహాలున్నా ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ డెస్క్ నంబర్కి కానివ్వండి, లేదా వాట్సాప్ నంబర్కి కానివ్వండి, లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి కానీ వెళ్ళి సహాయ సహకారాలు తీసుకొని మంచి కాలేజీలో మంచి కోర్సులో అడ్మిషన్ సంపాదిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.